చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తన ఢిల్లీ పర్యటనలో విషయాలు చంద్రబాబుకు వివరించారు. సోషల్ మీడియా పోస్టులపై కేసులు, నామినేటెడ్ పదవులపై చర్చించారు. ఇక ఇటీవల సంచలనం సృష్టించిన కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేకంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీ జరిగింది. 2 గంటల పాటు కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్, ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల భేటీ 2 గంటల పాటు చాలా పాలనాపరమైన అంశాలపై సుదీర్ఘ భేటీ జరిగిందని చెప్పుకోవచ్చు. పాలనాపరమైన అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కాకినాడ పోర్టు వ్యవహారం కావచ్చు, సోషల్ మీడియా కేసులు, అదేవిధంగా ఢిల్లీతో వ్యవహరించాల్సిన తీరు, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థులు, అనేక అంశాలు ఇక్కడ కూలంకషంగా చర్చించారు. ఎందుకంటే ఇద్దరు కూడా ఏకాంతంగా భేటీ జరిగింది. గతంలో కేబినెట్ సమావేశాల్లో మాట్లాడుకున్న అంశాలు, అప్పుడు లేవనెత్తిన అంశాలు వేరు. కానీ ఈ రోజు పర్సనల్ గా ఇద్దరు 1-to-1 సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఎందుకంటే పాలన ఇప్పుడే గాడిలో పడుతున్న పరిస్థితి ఉంది. సోషల్ మీడియా కేసుల వ్యవహారంలో కూడా పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాలు సంబంధించి ఒక క్లియరెన్స్ లో ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. కొంత కంట్రోల్ అయింది, వ్యవస్థ కొంత కంట్రోల్లోకి వచ్చింది అని ప్రభుత్వం భావిస్తుంది. పవన్ కూడా అదే అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే కాకినాడ పోర్టు నుంచి కూడా బియ్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్ జరుగుతుందనేది ప్రధానంగా టీడీపీ కావచ్చు, అదే కూటమి అపోజిషన్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. కానీ ఆ తర్వాత దీన్ని కట్టడి చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా రంగంలో దిగారు. స్వయంగా తనే వెళ్లి ఫీల్డ్ లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ కూడా గత కొంతకాలంగా కాకినాడ పోర్టు మీద దృష్టి పెట్టమని ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా కట్టడి చేయాలని భావిస్తున్నప్పటికీ కూడా ఎవరైతే అధికార యంత్రాంగం ఉన్నారో అక్కడ పోర్టులో స్మగ్లర్లతో కొమ్మక్క అయిందని చెప్పి పవన్ కళ్యాణ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన పర్యటన సందర్భంగా వారు వ్యవహరించిన తీరుని ప్రధానంగా చంద్రబాబు దృష్టి తీసుకొచ్చారు. అధికారులు ఎవరు కూడా సహకరించట్లేదు, స్మగ్లర్లతో కొమ్మక్కయ్యారు. కనీసం ఆ జిల్లా ఎస్పీగా ఉన్న వ్యక్తి కూడా తాను పర్యటనకు వస్తుంటే సెలవు పెట్టి వెళ్లిపోయిన పరిస్థితి. అంటే వీరిపై స్మగ్లర్లు కావచ్చు, అవినీతి పరుల పెత్తనం ఏ విధంగా కొనసాగుతుంది, వాళ్ళు ఏ విధంగా వీరిని కంట్రోల్ చేస్తున్నారని కూడా పవన్ చెప్తూ ఉన్నారు. ఎన్ని అంశాలు కూడా సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఏదైతే రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం కూటమి నుంచి ఏదైతే వీరి నుంచి కూడా ఎవరు రాజ్యసభ, టీడీపీ నుంచి ఎవరు కూడా రాజ్యసభలో ఎవరూ లేని పరిస్థితుంది. కానీ ముగ్గురు అనూహ్యంగా వైసీపీ నుంచి రాజీనామా చేయడంతో అవన్నీ కూడా ఉప ఎన్నికల్లో కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూటమి నుంచి ఎవరిని అభ్యర్థులుగా నిలపాలనే అంశాల గురించి కూడా ఇద్దరు చర్చించారు. ముందుగా జనసేన నుంచి నాగబాబు ఉంటారని భావించారు. అయితే నాగబాబుని ప్రస్తుతానికి పార్టీ నిర్ణయం తీసుకోలేదు, తర్వాత టర్మ్ లో ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు ఎవరైతే రాజీనామా చేశారో వారిలో ఇద్దరిని కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒక మోపిదేవి రమణ మాత్రం 20 నెలల కాలం ఉంటుంది, అది వేరే టీడీపీ వ్యక్తికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆర్ కృష్ణయ్య ఇప్పుడు బీజేపీ కోటాలోకి వెళ్తున్నారు. బీజేపీ కోటా నుంచి ఆయన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. వేద మస్తాన్ రావు ఆల్రెడీ ఆయన కూడా టీడీపీ కోటాలోనే భర్తీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక మోపిదేవి రమణది మాత్రమే టీడీపీ శ్రేణులంతా కూడా ఎదురు చూస్తున్నారు, ఎవరికి దక్కుతుందా ఈ సీట్ అని చెప్పి. దీనికి సంబంధించి కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ తో సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను కూడా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండి చాలా మంది కేంద్ర మంత్రులను కలిశారు. పార్లమెంట్ లో ఎంపీలతో సమావేశమయ్యారు, ఎంపీలకు విందు ఇచ్చారు. నరేంద్ర మోడీతో కూడా, ప్రధాని నరేంద్ర మోడీతో కూడా ప్రత్యేక భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కున్న కష్టాలను కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఉన్న ఇబ్బందులను, ఏదైతే ప్రాజెక్టులను మొత్తం కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు. తన ప్రయత్నం తాను చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పలు దఫాలుగా ఢిల్లీ వెళ్లి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులని త్వరితగతిన పూర్తి చేయడానికి తన ప్రయత్నాలు ముఖ్యమంత్రి చేస్తుంటే ఆయనకు సహాయ సహకారాలు అందించేందుకు పవన్ కళ్యాణ్ కూడా మొన్న ఢిల్లీ వెళ్లి అందరితో మాట్లాడటం జరిగింది. ఈ అన్ని అంశాలు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ పట్ల ఏ విధమైన మూడు ఉంది, అక్కడ పనుల పురోగతి కావచ్చు, తాను మాట్లాడిన అప్పుడు అటువైపు నుంచి వచ్చిన ఏ అంశాలు వచ్చాయి, వారి అభిప్రాయం ఎలా ఉందనే అంశాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి సుదీర్ఘంగా వివరించారు. రాష్ట్రంలో కూడా వైసీపీ నేతల భూ కబ్జాలు కావచ్చు, ఇక్కడ జరిగిన 5 ఏళ్లలో జరిగిన అరాచకాలకు సంబంధించి కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజల్లో నమ్మకం కలిగించాలనే అభిప్రాయం పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి రెవెన్యూ సదస్సులు కూడా తొందరలోనే చేయబోతున్నారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో కూడా
ఎవరికైతే గతంలో 5 ఏళ్లలో అన్యాయం జరిగిందో వారందరికీ న్యాయం చేయాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ అన్ని అంశాలు కూడా చంద్రబాబుతో సుదీర్ఘంగా పవన్ కళ్యాణ్ చర్చించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఇప్పటికే కూటమి 3 పార్టీలు కూడా తమ నిష్పత్తిలో తమ దామాషా పద్ధతిలో పంచుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులు కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా రావాల్సిన అవసరం ఉంది. వాటిలో కూడా జనసేన కోటా కొంత ఉంటుంది, బీజేపీ కొంత కోటా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అన్ని అంశాల గురించి కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ విధంగా మొత్తం పలు రాజకీయ అంశాలపై కూలశంగా చర్చించారు. అనేక అంశాలు గత 5 ఏళ్లలో జరిగిన అనేక కార్యక్రమాలకు సంబంధించి ఉదాసీనంగా ఉండకుండా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఇరువురు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సోషల్ మీడియా వ్యవహారాలకు సంబంధించి కొంత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబట్టి కొంత తగ్గింది. ప్రస్తుతానికి ఇంకా కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఇంకా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వారిని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని ఇరువురు అభిప్రాయపడ్డారు. ఏదైతే గత కొన్ని రోజులుగా తీసుకున్న చర్యల వలన కొంత కంట్రోల్ అయిందని చెప్పి ఇరువురు భావించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం 6 నెలలుగా మంచి పరిపాలన అందిస్తుంది. ఇదే విధంగా కొన్ని కఠిన చర్యలు తీసుకుంటూ గత ప్రభుత్వంలో జరిగిన మూలాలు ఏవైతే ఉన్నాయో అవినీతి మూలాలు వాటిని పూర్తిగా తుంచివేయాలని కూడా వీరు భావిస్తున్నారు. ఈ విధంగా సుహృద్భావ వాతావరణంలో 2 గంటల పాటు ఈ భేటీ అయితే కొనసాగింది. రవిచంద్ర, అంటే ఇప్పుడు ఏపీలో డిప్యూటీ డ్యూటీ అన్నట్టుగా కనిపిస్తుంది. డైరెక్ట్ గా యాక్షన్స్ లోకి దిగుతున్నారు డిప్యూటీ సీఎం. అండ్ ఇక్కడ ముఖ్యంగా ప్రతిసారి అంటే పవన్ కళ్యాణ్ అధికారులపైన కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేశారు, అలాగే నిన్న పోర్టు విషయంలో కూడా అధికారులు క్లియర్ గా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి భేటీలో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? అధికారులపైన ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది? అంటే డెఫినెట్ గా ఎవరైతే పవన్ కళ్యాణ్ మొన్న వెళ్లినప్పుడు అతను గమనించారో, ఎవరైతే అధికారులు కోఆపరేట్ చేయాలో, స్మగ్లర్లతో కుమ్మక్కయ్యారని భావిస్తున్నారు, వారి పట్ల కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ డిస్టిక్ కు చెందిన పౌర సరఫరాల అధికారి పట్ల ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఆయన్ని పక్కకు తప్పించారు. అదేవిధంగా ఎవరైతే బాధ్యులు అంటే ఎవరెవరు డైరెక్ట్ గా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఉంది, స్మగ్లర్ తో కుమ్మక్కయ్యారు అని విచారణలో తేలిన తర్వాత వారి పట్ల కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కాకినాడ బియ్యం అక్రమ రవాణా పోర్టు వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ అచ్చెన్నాయుడు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ కూడా ఈ ఉదయం సమావేశమయ్యారు. అక్కడ కూడా పోర్టుని కూడా తమ అధీనంలో ఉంచుకోవాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అక్కడ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో కొన్ని పోర్టుల నుంచి బియ్యం ఎగుమతి స్మగ్లింగ్ జరుగుతుంది. కృష్ణపట్నం కావచ్చు, గంగవరం పోర్టులో కూడా కొంత తక్కువ మొత్తంలో జరుగుతుంది, కానీ ఎక్కువగా కాకినాడ నుంచే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వరకైతే విశాఖ పోర్టు ఒకటి తప్పించి మిగిలిన అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మ్యారిటైమ్ బోర్డు అధీనంలోనే ఉంటాయి. అక్కడ ఏదైతే అజమాయిషీ చేసే అధికారం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని కూడా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి పోర్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, అక్కడ అక్రమ రవాణా జరగకుండా అడ్డుకట్ట వేయాలని కూడా వీరు భావించారు. సుదీర్ఘంగా 2 గంటల పాటు అయితే వీరు చర్చించుకున్నారు. డెఫినెట్ గా దీనికి సంబంధించిన ఈ చర్చలకు సంబంధించిన ఎఫెక్ట్ మనకు 1-2 రోజుల్లో కనపడుతుంది. చాలా కీలకమైన వికెట్లు అయితే పడే అవకాశం కనిపిస్తుంది. పౌర సరఫరాల శాఖని పూర్తి ప్రక్షాళన చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, థాంక్యూ రవిచంద్ర.